ఇప్పుడు అప్పుడు 2000 ఉండే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు K6 ఛానల్. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోగ్రామ్తో మీ ముందుండే మీ K6 ఛానల్ ఇవాళ మరొక స్పెషల్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేసింది. మరి ఏంటనుకుంటున్నారా, ఇవాళ ఊర పండగ కాబట్టి ఇక్కడ మనం కిల్లా చౌరస్తా వద్ద ఉన్నామండి. నిజామాబాద్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో ఊర పండగ ఒకటి చెప్పుకోవచ్చు. ఈ ఊర పండగకి చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. నిజామాబాద్లో కొలువుదీరినటువంటి 14 వన దేవతల విగ్రహాలను ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది కదా, కిల్లా చౌరస్తా మన విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఈ 14 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ శారదాంబ గద్దె అని ఉంటుంది, అక్కడ కొలువు తీర్చి అక్కడి నుంచి ఊరేగింపుగా ఈ ప్రధాన వీధుల గుండా ఏదైతే ఉందో నిజామాబాద్లోని ప్రధాన వీధుల గుండగా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. ఇలా ఊరేగించిన తర్వాత ఒక్కొక్క అమ్మవారికి సంబంధించిన ఆలయాల్లో విగ్రహాలను ఏవైతే ఉన్నాయో అక్కడ స్థాపించడం జరుగుతుంది. మరి ఈ పండుగకి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. పూర్వపు రోజుల్లో 8 దశాబ్దాల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలి ప్రజలంతా బాధపడుతున్న తరుణంలో ఈ ఊరు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా అనుకొని అమ్మవారికి ఇలా మొక్కులు సమర్పిస్తే ప్రజలందరూ వర్షాలు సమృద్ధిగా కురిచి పాడి పంటలన్నీ సమృద్ధిగా పండి పిల్ల పాపలతో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారన్న ఉద్దేశంతో ఈ ఊర పండుగని నిర్వహించడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో అన్ని కులాలకు సంబంధించిన పెద్దలందరూ ఐకమత్యంతో కూడి ఈ పండుగను నిర్వహించడం జరుగుతుంది. ఈ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా, భక్తుల తాగడైతే పొద్దుటి నుంచి మనకి ఇక్కడ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చక్కగా పంటలు పండి అందరూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ పండుగనైతే నిర్వహించడం జరుగుతుంది. సర్వసమాజ్ అనే కమిటీ ఒకటి ఉంటుంది నిజామాబాద్లో, దాని ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పండుగని నిర్వహించడం జరుగుతుంది. మనకి ఇప్పుడు సమయం చూసుకున్నట్లయితే ఉదయం 9:15 కావస్తూ ఉంది. ఇప్పటికైతే మనకి ఇక్కడ భక్తుల తాకిడైతే చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు మనం ఇంకొంచెం ముందుకెళ్ళి తెలుసుకునే ప్రయత్నించాలి. ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా, అర్బన్ ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది, ధన్పాల్ గారు అనేది. ఇక్కడ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ఊరేగింపుకి ఏదైతే ఉందో విఐపీల తాకిడి చాలా ఎక్కువగానే ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. ఇంకా మరి కాసేపట్లో ఈ ఊరేగింపు అనేది స్టార్ట్ కాబోతుంది. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ అయితే ఎక్కువనే కనిపిస్తుంది. అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ కొబ్బరికాయలు కొడుతూ నైవేద్యాలు సమర్పించుకుంటూ అమ్మవారికి అయితే ఈ విధంగా వాళ్ళు మొక్కులు చెల్లించుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మనకి అమ్మవారి బొట్టు ఏదైతే ఉందో అది వచ్చేటటువంటి భక్తులకు అందరికీ పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా నిజామాబాద్ నగరాల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొంటారని చెప్పుకోవచ్చు. ఇది అత్యంత వైభవంగా ఎంతో కోలాహలంగా ఈ భక్తులందరూ కూడా ఈ పండుగను స్వయంగా వచ్చి ఎంతో ఆనందోత్సాహాల మధ్య పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఏడు కూడా ఇది ఇలాగే కొనసాగుతూ వస్తుంది. సుమారు ఈ పండుగకు 76 ఏళ్ల చరిత్ర ఉందని మనం చెప్పుకోవచ్చు. కదా, భక్తుల తాకిడైతే చాలా ఎక్కువగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. మనము ఇందాకనే ఈ 9:20 సమయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి ఊరేగింపు ఏదైతే ఉందో ఆ విగ్రహాలను తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ నిజామాబాద్లోని ప్రధాన వీధుల గుండా ఈ ఊరేగింపు అనేది సాగడం జరుగుతూ ఉంది. నగరమంతా కూడా చూసుకుంటే మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా, దాన్నే శారదాంబ గద్ద అని అంటాము. ఇప్పుడు మనం ప్రస్తుతం కిల్లా రఘునాథ టెంపుల్ వద్ద ఉన్నాం. ఏదైతే ఉందో ఇక్కడ ఎంట్రన్స్ మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా విజువల్స్లో చూసుకుంటే అది అక్కడ గద్దె ఏర్పాటు చేయడం జరిగింది విగ్రహాలను ప్రతిష్ఠించడానికి. దాన్నే శారదాంబ గద్దెగా చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు పూజలు నిర్వహించిన తర్వాత ఆ విగ్రహాలను ఏదైతే ఉందో ఆ శారదాంబ గద్దె నుండి ఇక్కడ నుంచి ఊరేగింపుగా తీయడం జరుగుతుంది. ఇక్కడ భక్తుల కోలాహలం
కోలాహలం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మనకు చూస్తూ ఉన్నారు కదా, భక్తులైతే ఇసుక పోసే రాలనంతగా జనం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సమయం ఉదయం 9:30 కావస్తూ ఉంది. చూస్తుంటే ప్రతి ఒక్కరూ తమ పిల్లలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ క్రతువులో పాల్గొనడానికి చాలా ఎంతో ఉత్సాహంతో ఉన్నట్లు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. చూస్తున్నారు కదా, మనకైతే విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం కిల్లా రఘునాథ ఆలయం ఏదైతే ఎంట్రన్స్ ఉందో అక్కడ కనిపిస్తూ ఉంది కదా, మనం అక్కడే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే శారదాంబ గద్దె వద్ద భక్తుల కోలాహలం, అలాగే ఎంతో డప్పు చప్పుల మధ్య పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఇక్కడ పండగ అనేది పండగ వాతావరణం మొత్తం కూడా నెలకొన్నదని కూడా చెప్పుకోవచ్చు. చూస్తుంటే కన్నుల పండగగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. అమ్మవారికి ఊరేగింపులో పాల్గొనడానికి ఇక్కడ చాలా మంది అయితే విచ్చేసినట్లు చెప్పుకోవచ్చు. అక్కడ మనకు కనిపిస్తూ ఉంది అమ్మవారి గద్దెలు, అలాగే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, తొట్టెళ్ళు, అమ్మవారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ నుంచి ఈ శారదాంబ గద్దె మీదుగా కిల్లా చౌరస్తా మీదుగా ఇక్కడ నుంచి మనకి ప్రధాన వీధుల గుండా ఈ ఊరేగింపుని అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. విఐపీలందరూ, ప్రజాప్రతినిధులందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి పూజలు గావించిన తర్వాత ఇక్కడ నుంచి అమ్మవారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా విజువల్స్లో, పోతరాజుల విన్యాసాలు చాలా చక్కగా ఆకట్టుకుంటున్నాయి. ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఈ ఊరేగింపులో పాల్గొనడం జరుగుతూ ఉంది. చెట్టు మీద మంచి కొట్టాయి కింద కందించు. సరే సరే, నేను పట్టుకుంటాను ఫోటో తీసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఊరేగింపులో పాల్పంచుకోవడానికి మన నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ముందుగా మా K6 తరఫున మీకు ఊర పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ. మీకు కూడా K6 యాజమాన్యానికి మీకు కూడా ఊర పండుగ శుభాకాంక్షలు. అలాగే నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ నగరంలోని ప్రతి ఒక్కరికి ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరము చేసినట్లే సర్వసమాజ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కూడా ఘనంగా ఊర పండుగ నిర్వహించడం జరుగుతుంది. నిజామాబాద్ నగరంలో ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. దేవతామూర్తులు ఎప్పుడు బయలుదేరుతాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
వర్షాలు బాగా పడాలని, రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి, అలాగే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలని చెప్పేసి, అలాగే చిన్నపిల్లలకు ఎటువంటి రోగాలు రావద్దని చెప్పేసి కోరుకుంటూ అమ్మవార్లను, దేవతామూర్తులను నిజామాబాద్ నగరంలో ఊరేగింపుగా తీసుకెళ్ళి వారికి కోరుకోవడం జరుగుతుంది. మా నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరోసారి మీ K6 యాజమాన్యంతో పాటు నిజామాబాద్ నగర ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు రామర్తి గోపి గారు ఉన్నారండి, వాళ్ళు కూడా మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే అండి. మీకు మీ తరఫున నిజామాబాద్ ప్రజలకు అందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం? చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మరి ఊర పండుగ చేసుకుంటా ఉన్నాము. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా హడావిడిగా సర్వ సమాజ్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఊర పండుగని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మరి వర్షాలు సరిగా పడి ప్రతి ఒక్కరు చల్లగా ఉండి, పాడి పశువులు ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ భగవంతుని కోరుకుంటా ఉంటాం. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మనతో వేణురాజు గారు ఉన్నారండి, వాళ్ళు కూడా మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే. ముందుగా మా K6 తరపున ఊర పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా సేమ్ టు మేడం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఊర పండుగ ప్రతి ఏటా మేము చిన్నప్పటి నుంచి కూడా అందరం కూడా ఈ కిల్లా చౌరస్తా నుంచి నిజామాబాద్ నగరం వరకు చుట్టుపక్కల కూడా ఊర పండుగ అమ్మవాళ్ళని ఎత్తుకొని ఊరేగింపుతో యువకులం ఉత్సాహంతో డాన్సులు నృత్యాలు చేస్తూ ఈరోజు మేము ఊర పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే పంటలు వండి వర్షాకాలం ఏదైతే చాలేదో పంటలు వండి సురక్షంగా పంటలు వండి ప్రతి ఒక్క జీవనం జరగాలి, అందరికీ నిత్యావసర వస్తువులు దొరికే విధంగా బియ్యము అన్ని వస్తువులు సహజంగా పంటలు వండి ఆరోగ్యాలతో అందరూ ఉండాలని చెప్పి పండుగను జరుపుకుంటాం. అదేవిధంగా ఇక నిజామాబాద్ నగర ప్రజలకందరికీ కూడా మా తరపు నుంచి ఊర పండుగ శుభాకాంక్షలు. K6 తరపు నుంచి కూడా, మా NSA తరపు నుంచి, మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్తూ అదేవిధంగా ఊర పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఈ నిజామాబాద్ నగరంలో ఈ ఊర పండుగ సందర్భంగా ప్రతి ఒక్క చౌరస్తా వద్ద కూడా ఇలా అమ్మవారి అంటే అమ్మవారుగా భావించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ వారు అనుకున్న ప్రకారంగా మొక్కులు చెల్లించుకుంటారు. కొబ్బరికాయలు కొడుతూ, కొందరు కోళ్ళని కోస్తూ ఇలా వారికి అనువైన రీతిలో వాళ్ళు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మనకి ఇప్పుడు విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా, ఇలా ప్రతి ఒక్క నిజామాబాద్కి చెందినటువంటి ప్రతి ఒక్క చౌరస్తాలో ఇలా అమ్మవారిగా భావించి దాన్ని ఇక్కడ చౌరస్తాలకి ఇక్కడ సమర్పించడం జరుగుతూ ఉంది. మనకు కనిపిస్తూ ఉంది కదా విజువల్స్లో. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి కూడా ఈరోజు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఊరేగింపులో పాల్పంచుకోవడానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులైనటువంటి దాత్రిక రమేష్ గారు మనతో ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడుతాం. నమస్తే సార్. శ్రీరామమ్మ. ముందుగా మా K6 ఛానల్ తరఫున మీకు ఊర పండుగ శుభాకాంక్షలు. అమ్మ, మీకు కూడా అదేవిధంగా ఇందూరు నగరంలోని హిందూ బంధువులందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళ తరఫున మీకు చెప్తున్నామమ్మ. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఊర పండుగలో పాల్పంచుకోవడం? అమ్మ, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మ. ఎప్పుడు కూడా మన హిందూ బంధువులందరూ కూడా గొడ్డు గోదా అదేవిధంగా పంట సమృద్ధిగా పండాలని చెప్పేసి, వర్షాల్లో సీజనల్ వ్యాధులు రావద్దని చెప్పి అమ్మవారికి మొక్కులు చేసుకుంటారు, వేడుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైన వచ్చి ఈరోజు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. ఇందూరు నగరాన్ని చూడటానికి చుట్టుపక్కల ఉన్న విలేజ్లలో ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి తిలికి చూసి ఆనందించి వెళ్ళిపోతారు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఏదైతే ఎప్పుడు కూడా మన సాంప్రదాయ పద్ధతిలోనే హిందూ బంధువులందరూ చేసుకోవాలని చెప్పేసి గత 3 రోజులుగా పిలిపించాము. ఏదైతే ఈ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారో ఆ మొక్కులలో హలాల్ నిషేధం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. మనకు హలాల్ నిషేధించి అదేవిధంగా మనకు జట్కా అదేవిధంగా ముర్దాండు చేస్తాం మనము. దీంట్లో భాగంగా ఆరెకట్కే వారు కానివ్వండి, సాకలి వారు కానీ వాళ్ళని తీసుకొని మన అమ్మవారి మొక్కులు చెల్లించుకోవాలా. కానీ ఏదైతే హలాల్ అని అంటారో హలాల్ పద్ధతిలో వాళ్ళ దేవుణ్ణి మొక్కుతూ కోస్తారు. కోసిన తర్వాత అది మన అమ్మవారికి ఎక్కదు. కాబట్టి ప్రజలందరికీ వివరిస్తున్నాం. ప్రజలు కూడా అవేర్నెస్ అవుతున్నారు. ఈ మధ్య హలాల్ని నిషేధించి అదేవిధంగా మన పద్ధతులనే పాటిస్తున్నారు. ఈరోజు ప్రజల కులాల్లో చూస్తూ వస్తున్నాం. మన అందరూ కూడా ఇదే పద్ధతిలో పాటిస్తున్నారు. అందరికి మాకు చాలా సంతోషం. ఏదైతే మన సాంప్రదాయ సంస్కృతి ఏదైతే ఉన్నదో మన దాన్ని ఎప్పటికీ మనం కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది.
అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యం. ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. మనం ఇప్పుడు ప్రెసెంట్ గాజులపేట చౌరస్తా బోయ్ గల్లీలో ఉన్నామండి. ఇక్కడ మనకు విజువల్ లో కనిపించేటటువంటి పదార్థాన్ని సరి అంటారు. ఈ సరి అత్యంత ప్రధాన ఘట్టంగా ఈ ఊరేగింపులో మనం చెప్పుకోవచ్చు. ఈ సరి ఏదైతే ఉందో దాన్ని ఈ సరి గంపను వేసుకొని ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరడం జరుగుతుంది. ఈ పదార్థం అనేది తమ తమ ఇళ్లపై అలాగే పంట పొలాల్లో చల్లుకుంటే చాలా మంచిదని భావిస్తారు. సో ఈ పదార్థం కోసం చాలా మంది కూడా ఎగ్గబడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా, మరికొద్ది సేపట్లో అమ్మవారి ఊరేగింపు ఇక్కడికి చేరుకోవడం జరుగుతూ ఉంది. ఆ ఊరేగింపుతో పాటే ఈ సరిగంపను కూడా ఎత్తుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ బోనాల ఊరేగింపులో ఇది ప్రధాన ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఇది అత్యంత భారీ బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నిర్వహించడం జరుగుతూ ఉంది. పోలీసు బందోబస్తు మధ్య ఈ సరిగంపనైతే ఎత్తుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం అనేది ప్రారంభం అవుతా ఉంది. చూస్తున్నారు కదా, అక్కడక్కడ అమ్మవారికి ఇలా గద్దెలు ఏర్పాటు చేసుకుంటూ అమ్మవారికి సంబంధించిన మొక్కులు కొబ్బరికాయలు కొడుతూ కోళ్లను ఇలా అమ్మవారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. భక్తులైతే చాలా పెద్ద ఎత్తులో ఇక్కడ పాల్పంచుకోవడం జరుగుతుంది. స్వతహా వచ్చి పిల్ల పాపలతో తమ పిల్ల పాపలందరినీ కూడా మంచిగా చూడాలి, చల్లగా చూడాలి, వర్షాలు అనేటివి సమృద్ధిగా కురవాలి, పాడి పంటలు చాలా చక్కగా పండి అమ్మవారి దయ అనేది మాపై ఉండాలని వీరందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. నిజామాబాద్లో అత్యంత వైభవోపేతంగా ఈ పండుగను ప్రతి ఏడు కూడా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా, అమ్మవారు పూనినట్లు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అమ్మవారు ఏదైతే దాన్ని ఆవహించి మనకు ఆమె కనిపిస్తూ ఉంది. చూస్తున్నారు ఈ విధంగా ఇక్కడ నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బోనాల పండుగను అనేది నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇలాగే ఇది సుమారు 75 సంవత్సరాల చరిత్ర ఊర పండుగ కూడా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రజెంట్ గాజులపేటలో ఉన్నామండి. ఈ ఊరేగింపులో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారి ఊరేగింపుకే వేచి చూడడం జరుగుతూ ఉంది. ఇక్కడ మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. మీ పేరు? మా పేరు నీల. మీరు ఎలా అనిపిస్తుంది ప్రతి ఈ సంవత్సరం మాకు కొండలంత పండగ, ఇంత పండగ మాకు ఎప్పుడు జరుపుకుంటారు ఈ పండుగని? ఈ పండగ మాకు సంతోషం, అంత ఉత్సాహం, అంత సంతోషం ఉంటుంది. మా పిల్లలు పాపలు అందరు చల్లగా ఉండాలా, అందరు బాగుండాలా. గంట చిత్ర ఎక్స్ కార్పొరేటర్ గాజులపేట్. ఎప్పుడు ప్రతి సంవత్సరము ఊర పండుగ ప్రతి ఒక్కరు కుల మతాలకు సంబంధం లేకుండా మేము జరుపుకుంటాము. అసలు ఎవ్వరు అన్నట్టు ఉండదు, అందరం కలిసి చేసుకుంటాము. కిల్లా చౌరస్తాకి వెళ్ళి ఈ ప్రతి దుబ్బ వరకు ఈ పండుగ జరుగుతుంది. కానీ ఫస్ట్ మా దగ్గరనే బాగా జరుగుతుంది. మా దగ్గరికి వెళ్ళే స్టార్ట్, దుబ్బకు లాస్ట్, ఇక్కడ ఫస్ట్ అక్కడ లాస్ట్. అలాగే ఊర పండుగ విశిష్టత మీ మాటల్లో చెప్పండి అమ్మ. చాలా బాగుంటుంది. ఇది అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇక పండుగ అంటే చాలా సంతోషపడతారు. ఊర పండుగ అంటే ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు, చాలా బాగుంటుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నాము. ఎంత పనుడని వచ్చేట కూర్చుంటాం మేము. సరే, ఓకే, థ్యాంక్ యూ. వివేకానంద స్టాచ్యూ దగ్గర ఉన్నాను. వివేకానంద స్టాచ్యూ దగ్గర ఉన్నాను. వివేకానంద స్టాచ్యూ దగ్గర ఉన్నాను. వివేకానంద స్టాచ్యూ దగ్గర ఉన్నాను.
వివేకానంద స్టాచ్యూ దగ్గర వివేకానంద స్టాచ్యూ దగ్గర చెప్పాలా? చూస్తున్నారు కదా, అమ్మవారి ఊరేగింపు ఏదైతే ప్రారంభమై ఇక్కడ గాజులపేట చౌరస్తా వరకు చేరుకుంది. ఇక్కడ అత్యంత ప్రధాన ఘట్టమైనటువంటి సిరిగంప ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ సిరిగంపను ఎత్తుకోవడం ఇక్కడ ఈ ఊరబండగా ఊరేగింపులో ఇదొక ముఖ్య ఘట్టమని చెప్పుకోవచ్చు. భారీ పోలీసు బలగాల మధ్య ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఫోన్ అంటే మాకు కెమెరా కట్టమని చూస్తున్నారు కదా. చెప్పినా కొన్ని సందర్భాల్లో లాఠీ చార్జ్ కూడా జరిగే సందర్భాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అత్యంత ఏమంటారు బాగా ఉద్రిక్తతతో పరిస్థితి అయితే నెలకొన్నట్లు చెప్పుకోవచ్చు. భారీ పోలీసు బలంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది వద్దా. చూస్తున్నారు కదా, తొట్టెల ఊరేగింపు అనేది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. అమ్మవారి తొట్టెల ఊరేగింపు బయలుదేరి
ఈ ఊరేగింపులో పాల్పంచుకోవడం మనకు జరుగుతూ ఉంది, కనిపిస్తూ ఉంది కదా విజువల్స్లో. ఇసుక పోస్తే రాలనంత జనం ఇక్కడ చేరుకున్నట్లు చెప్పుకోవచ్చు. పోలీసులందరూ చేరుకొని ఈ జనాల్ని కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నారు.
పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క బందోబస్తు అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఊర పండుగ ఘట్టంలో సరి అనేది చాలా ముఖ్యమైన ఘట్టము. ఈ ఘట్టం వద్ద ప్రతి ఒక్కరికి సరి కోసం అందరూ కూడా కొట్లాడుతూ ఉంటారు, పోటీ పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో సరి వెళ్ళే ప్రాంతాలకు ప్రత్యేకంగా రోప్ పార్టీ ఏర్పాటు చేసేసి ఆ ప్రాంతాలకు చేరుకునే విధంగా పోలీసు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. సంబంధించిన అంశాల మీద మనతో మాట్లాడేందుకు ఏసీపీ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు ఊర పండుగ జరుగుతూ ఉంది కదా, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇందూరు ప్రజలందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగ్ 4 గంటల నుంచి కూడా మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే మెయిన్ ప్రొసెషన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ టోటల్గా మార్నింగ్ నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడైతే ఎన్ రూట్లో ఎక్కడెక్కడ పికెట్స్ ఉన్నాయో మిగతా ప్లేసెస్లో ఎక్కడైతే గ్యాదరింగ్ ఉందో అన్ని ప్లేసెస్లో బందోబస్తు ఏర్పాటు చేశాం. టోటల్గా ఇవి 3 ప్రొసెషన్స్ వెళ్తాయి. ఒకటి దుబ్బాయి వెళ్తుంది, 2 వినాయక్ నగర్ పోతే అక్కడ కూడా మొత్తం ప్రొసెషన్తో పాటు మా సిబ్బంది ఉంటారు. చివరి వరకు 3 గంటల వరకు మా బందోబస్తు ఏర్పాటు చేసాం. టోటల్గా మొత్తం 400 మందితో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం. దాంతోపాటు ట్రాఫిక్ విభాగం కూడా మొత్తంగా బందోబస్తు కోసం ట్రాఫిక్ ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేసెస్ పెట్టాలి అనేది కూడా వాళ్ళందరితో కలిసి కోఆర్డినేషన్గా ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు సరి ఘట్టం చాలా ముఖ్యమైనది కదా, సరి పంపకం సమయంలో కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ఫోర్స్ ఏర్పాటు చేశారు. సరి ఎవ్రీ టైం మనకు చివరి వరకు ఉంటుంది. సరి అందరు మొత్తం 2 రోప్ పార్టీస్ పెట్టినాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ స్టాంపీడ్ కాకుండా, అందరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ దొరికేటట్టు కూడా ఏర్పాటు చేశాం. ప్రజలకు ఏం పిలిపిస్తాం? అందరూ కూడా ప్రశాంతంగా శాంతియుతంగా మంచిగా సందర్భంగా జరుపుకొని అందరు ఇళ్ళకి ప్రశాంతంగా వెళ్ళి ఈ పండుగను అందరూ కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టినట్లు ఏసీపీ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్. ఫోన్ వస్తుంది మళ్ళీ ఇంటి దగ్గర నుంచి పేపర్ ఉందా? సో చూస్తున్నాం కదా, ఇలా అత్యంత వైభవంగా ఎంతో పోలీస్ బందోబస్తు మధ్య ఈ ఊర పండుగ అనేది కొనసాగుతున్నట్లు మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక ప్రత్యేక కార్యక్రమంకై చూస్తూనే ఉండండి మీ K6 ఛానల్. కెమెరామెన్ అనిల్తో మీ దీపికా రాజ్.